హాయ్ అండి. వెల్కమ్ టు రూపా లావణ్య స్వరలహరి ఛానల్. ఈ ఛానల్లో మీరు వింటున్న కదా నా డెవిల్ గాడితో రొమాన్స్. ఈ స్టోరీలో ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరన్నా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఛానల్కి అందిస్తారని ఆశిస్తూ ఇంకా స్టోరీలోకి వెళదాం. పిల్లలు ఉండడం అల్లరి చేయడం వలన నాకు రికార్డ్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉండి స్టోరీ కొంచెం లేటుగా వస్తుంది. వన్స్ స్కూల్ పెట్టేసి పిల్లలు వెళ్ళిపోతే నేను స్టోరీ టైంకి చేస్తాను. సో ఇది అందరూ గమనిస్తారని ఆశిస్తూ ఇంకా స్టోరీలోకి వెళదాం. అలాగే ప్రీమియం వాళ్ళకు కూడా ఎపిసోడ్స్ ఇస్తాను. సో ప్లీజ్ అప్పటి వరకు నాకు కొంచెం టైం ఇచ్చి మమ్మల్ని ఆదరించండి. నా డెవిల్ గడితో రొమాన్స్. ఇప్పుడు కూడా ఆమె నిద్రలో అలా ఉలిక్కిపడి లేచేసరికి ఆమెకి తను ఇష్టం లేదు అని తెలిసినా దగ్గరికి తీసుకోకుండా ఉండలేకపోయాడు. అది ప్రేమే కాదా? కానీ ఆమెకి ఎందుకు అది అర్థం కావడం లేదు? ఒకవేళ ఒకవేళ తన మనసులో ఇంకా తన ఎక్స్ హస్బెండ్నే ఉన్నాడా అని ఆలోచన రాగానే చేతి పిటికిలిని ఒక్కసారిగా బిగించుకుంటుంది. చేతి నరాలు పైకి తేలి గట్టిగా ఒకసారి దీర్ఘంగా శ్వాస తీసుకుని ఏదో నిర్ణయం తీసుకున్న వాడిలా అక్కడి నుంచి ఫాస్ట్గా లోపలికి వచ్చి ఎదురుగా గ్లాస్ వాటర్తో నిల్చుని మాయాని చూసి ఆగిపోతాడు. అతని కళ్ళల్లో కోపం ఆమెకి తెలుస్తూనే ఉంటుంది. అయినా కూడా గ్లాస్ ఒక చేత్తో ఇంకో చేత్తో టాబ్లెట్స్ రెండు అతని ముందుకి చాపుతుంది. తీసుకోడేమో అని రెండో గ్లాస్ వాటర్ కూడా సేఫ్ సైడ్ పట్టుకొచ్చి పక్కనే ఉంచుతుంది కూడా. కానీ సైలెంట్గా అవి తీసుకుని వేసుకుని బెడ్కి రెండో సైడ్ వెళ్ళి పడుకుంటాడు. ఏమీ అర్థం కానట్లు మొహం పెట్టి అలాగే చూస్తుంది. చూస్తూ ఉండగానే ట్యాబ్లెట్స్ మొత్తం మత్తులో డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతాడు డెవిల్. ఇంకా ఆ రాత్రి మాయకి మరి నిద్ర పట్టదు. అలాగే డెవిల్ పక్కన కూర్చుని మోకాళ్ళని ముందుకి లాక్కుని వాటి చుట్టూ చేతులు వేసి డెవిల్ని చూస్తూ కూర్చుంటుంది. ఆమె ఆలోచనలు మళ్ళీ పరుగులు పెడతాయి. అంతకు కాసేపు ముందు ఆమెకి వచ్చిన కళ ఆమె జీవితంలోనే భయాన్ని చీకటిని నింపి మర్చిపోలేని రోజుగా మార్చింది. అందుకే వద్దు అనుకుంటున్నా మళ్ళీ ఆ రోజు కళ్ళ ముందు కదలాడుతూ ఉంటుంది. కళ్ళు మూసుకోగానే మళ్ళీ ఆ ఎస్ఐ మొహమే కనిపించి ఒళ్ళంతా కంపరంగా అనిపించి జలధరిస్తుంది. తన నొప్పికి తట్టుకోలేక అరిచిన అరుపులు, అర్థించిన ఆర్తనాదాలు గుర్తు వచ్చి అప్రయత్నంగా కళ్ళ నుండి నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి. భయ, మమ్మ అని గట్టిగా అరుస్తూ వాళ్ళని పిలుస్తూ ఆ ఎస్ఐ లాక్కుని వెళుతూ ఉంటే నిస్సహాయంగా వాడి చేతిలో బందీ అయ్యి వాడి రూమ్కి వెళ్తుంది. అప్పటికే అరుణ్ కొట్టిన దెబ్బలకి వాడి ముక్కు మూతి నుండి రక్తం కారుతూ ఉంటాయి. ఆ కోపాన్ని అంతటినీ మాయ మీద చూపిస్తూ ఇష్టం వచ్చినట్లు చెంపల మీద కొట్టేస్తాడు. మొహమంతా తిమ్మిరి పట్టి ఎర్రగా కందిపోయి కింద పడితే వాడి కోపం చల్లారక ప్యాంట్కి ఉన్న బెల్ట్ తీసి మాయాని ఇష్టం వచ్చినట్లు గట్టిగా కొట్టేస్తూ ఉంటాడు. మధ్య మధ్యలో వాడి చేతిలో ఆమెని తాకుతూ అసహ్యంగా ఇబ్బంది పెట్టి వికృతంగా నవ్వుతూ ఉంటాడు. వాడు కొడుతున్న దెబ్బల కంటే కూడా వాడి చేతి స్పర్శనే ఆమెకి భయంగా, బాధగా, అసహ్యంగా, ఎబెట్టుగా అనిపిస్తూ ఉంటే ఆమెలో ఉన్న శక్తి మొత్తం పోయింది అని నిర్ధారణకు వచ్చి ఒక్కసారిగా జుట్టు పట్టుకుని లాగి వాడి మొహంలో మొహం పెట్టినట్లు లాగుతాడు. నోటి నుండి పళ్ళ నుండి రక్తం కారుతూ మొహం వికృతంగా ఉండి కళ్ళల్లో కామం, కోపం, వంకరగా నవ్వు చూసి మాయలో ఉన్న కాస్త ధైర్యం కూడా పోతుంది. ప్లీజ్ సార్ అని అతి కష్టం మీద చెప్తుంది. అయినా కూడా వాడి చెవులకి అది వినిపించవు. ఆమె పెదవులని అందుకోవడానికి అన్నట్లు ముందుకు వంగుతాడు. భయంతో పోతున్న ఒళ్ళంతా వణుకుతూ ఉంటే గట్టిగా కళ్ళని పెదాలని లోపలికి బిగించేసి వాడి రెండు కాళ్ళ మధ్య గట్టిగా తన మోకాలతో తన్నుతుంది మాయ. అంతే, గట్టిగా అరుస్తూ కింద పడిపోతాడు. లేవడానికి శక్తి లేదు. తను కూడా అతను వదిలేసేసరికి కింద పడిపోయి అలాగే కదలకుండా ఉండిపోతుంది. కళ్ళు మూసుకుపోతున్న అతి కష్టం మీద తెరుస్తూ ఎవరైనా వచ్చి తనను కాపాడుతారా అని ఏడుస్తూ ఉంటుంది. ఒళ్ళంతా పచ్చిపుండు, మంట, నొప్పి. కనీసం చెయ్యి కూడా పైకి ఎత్తకుండా శక్తి మొత్తం హరించుకుపోయినట్లు అనిపిస్తుంది. బయట వాళ్ళు లోపలికి రావాలి అంటే ఆ డోరు పగలగొట్టుకునే రావాలి. కారణం ఆ ఎస్ఐ లోపల నుండి లాక్ చేసి ఉంటాడు.
సరిగ్గా పావుగంట గడిచేసరికి తనకి కళ్ళు మూసుకుపోతున్న టైంలో ఆ ఎస్ఐ మెల్లిగా లేచి నిల్చుంటాడు. మసకగా కనిపిస్తూ ఉంటుంది. వాడు మళ్ళీ తన మీదకి చేరిపోతూ ఉంటాడు. ఈసారి కనీసం తనని తాను ప్రొటెక్ట్ చేసుకునే అవకాశం, బలం ఏమీ కనిపించవు. నిస్సహాయంగా వాడికి లొంగిపోవలసిందేనా అనుకుంటూ కన్నీళ్లు విడుస్తూ ఉంటుంది. వాడి మొహం దగ్గరికి వచ్చేస్తున్న కొద్దీ తనకి ఊపిరి కూడా అందని ఫీలింగ్. కొద్దిగా చేతులు తీసి అడ్డు పెడుతూ ఉంటే అవి వెనక్కి లాగి లాక్ చేసి కర్కశంగా మీద పడతాడు. గట్టిగా కళ్ళు మూసుకుని మనసులోనే దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే ఏ దేవుడో కరుణించినట్లు అన్నట్లు అతను ఫోన్ రింగ్ అవుతుంది. ముందైతే లిఫ్ట్ చెయ్యకూడదు అనుకుంటాడు. కానీ ఈలోపే బయట నుండి ఎవరో డోర్ కూడా దబా దబా బాధేస్తూ ఉంటారు. చిరాగ్గా మాయ మీద నుండి లేచి ముందు ఫోన్ చూస్తాడు. అదంతా మాయ తన కళ్ళ నీళ్లతోనే చూస్తూ ఉంటుంది. డిస్ప్లే చూడడంతో మొహంలో కంగారు మొదలవుతుంది. వెంటనే చెమటలు పట్టి చెంపలు తుడుచుకోవడం లీలగా మాయకి కనిపిస్తూ ఉంటుంది. బయట నుండి డోర్ కొట్టడం కూడా స్టార్ట్ అయ్యేసరికి ఇంకేం తనకి కాదని చిన్న ఆశ చిగురిస్తుంది. అయినా కూడా వాడిని నమ్మలేక బలవంతంగా కళ్ళు మూసుకుపోతున్నా కూడా తెరుస్తూనే ఉంటుంది మాయ. డోర్ కూడా తీయకుండా ఫోన్ లిఫ్ట్ చేసి హలో సార్ అంటూ ఇక్కడే సెల్యూట్ చేస్తాడు భయంగా. వాళ్ళెవరో అతను ఎదురుగా ఉన్నట్లుగానే భయపడుతూ ఉంటే అతని హైయర్ అఫీషియల్స్ని కాల్ చేసి ఉంటారని అర్థమవుతుంది. సార్ సార్ సారీ సార్, లేదు సార్, లేదు సార్, అలాగే సార్ అంటూ మాటి మాటికి 10 సార్లు సార్ 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 అంటూ భయంతో చెప్తూ ఉంటాడు. మధ్య మధ్యలో మాయాన్ని చూసి అలాగే సార్ అంటూ కాల్ కట్ చేసి ఫాస్ట్గా మాయాని లేపి చైర్లో కూర్చోబెట్టి సారీ మేడం అంటూ డోరు ఓపెన్ చేస్తుంటే ఓపిక లేకపోయినా కూడా మాయాలో ఆశ్చర్యం. తనని అప్పటి వరకు ట్రీట్ చేసిన విధానం, ఇప్పుడు మేడం అంటూ ఇదంతా ఇంకా పూర్తిగా కళ్ళు మూసుకుపోయాయి. మాటలు మాత్రం ఇంకా లీలగా వినిపిస్తున్నాయి. డోర్ తెరుచుకోవడం, రీతు రేణులు ఏడుస్తూ వచ్చి తనని తీసుకుని వెళ్ళడం, అంతవరకే తనకి జ్ఞాపకం. కళ్ళు తెరిచేసరికి హాస్పిటల్లో ఉంది తను. రేణు అరుణ్లు తననే టెన్షన్గా చూస్తూ ఉంటే లేవడం లేవడం ఆ ఎస్ఐ గుర్తు వచ్చి వద్దు అంటూ అరుస్తూ లేస్తుంది మాయా. శ్యామ్ నీకేం కాలేదురా, కూల్, మేమందరం ఉన్నామురా అంటూ రేణు అరుణ్ గట్టిగా రెండు వైపులా నుండి పట్టుకుని చెప్తూ ఉంటారు. బా భయా, వాడు వాడు నన్ను అని అరుణ్ని హత్తుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్తుంది. అరుణ్కి కూడా మాయ ఒంటి మీద దెబ్బలు మచ్చలు చూసి కంట్లో నీళ్లు ఆగవు. కానీ అతి కష్టం మీద ఆపుకుంటూ ఏం కాలేదు శ్యామ్, ప్లీజ్ కూల్ అవ్వు అంటుంటే సడన్గా కళ్ళ ముందు తనని లాగి పూనం గారిని వెనక్కి తోయడం గుర్తొచ్చి ఆ రూమ్ అంతా చూస్తుంది. అక్కడెక్కడ కనిపించక భయ్యా, మమ్మ 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 ఏది అంటుంది. రేణు మళ్ళీ ఏడుస్తూ ఉంటే తనలో భయం. ఏమైంది? వణికే గొంతుతో అరుణ్ వైపు చూస్తూ అడుగుతుంది. ఆ గొడవల్లో వాళ్ళ అమ్మకి కూడా ఏమైనా అయ్యిందా అన్న ఆలోచన కూడా తను తట్టుకోలేకపోతుంది. చెప్పు చెప్పు అని గట్టిగా అరుస్తూ మళ్ళీ అగ్రెసివ్ అవుతూ ఉంటే అరుణ్ భయపడి ఏం కాలేదురా, నిజం, మా అమ్మకి కొంచెం ఒంట్లో బాగాలేదు, పక్క రూమ్లోనే ఉంది అంటారు. ఇప్పుడే చూడాలి అని తను లేచే పొజిషన్లో లేకపోయినా పంతం పట్టి మరీ అడుగుతుంది. ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకుని బెడ్తోనే పక్క రూమ్కి తీసుకువెళ్ళి పూనం గారిని చూపిస్తాడు అరుణ్. ఆవిడ ఎస్ఐ తోసేసరికి వెనక గోడ తలకి తగిలి కోమాలోకి వెళ్ళింది అని చెప్పగానే అదిగో మమ్మ నిజంగా బాగానే ఉందిరా అంటాడు. ఎదురుగా వాళ్ళ అమ్మ కనిపించగానే మాయ మళ్ళీ శాంతంగా ఉంటుంది. ఏమైంది మమ్మకి? బెడ్ మీద పడుకుని అడుగుతుంది. ఇంకా దెబ్బలు పచ్చిగానే ఉన్నాయి. అప్పటికి ఆ ఇష్యూ జరిగి తన హాస్పిటల్లో జాయిన్ అయ్యి 2 రోజులు. ఈ 2 రోజులు తనకు స్పృహ రానేలేదు. ఒంటి మీద స్పృహ లేకపోయినా కూడా మధ్య మధ్యలో భయంతో అరుస్తూ ఉంటే అరుణ్కి కూడా బాగా లేకపోయినా అంటే కానిస్టేబుల్స్ కొట్టారు కదా అందుకనమాట. లేచి పరుగుతో వచ్చి మరి మాయ పక్కనే ఉండేవాడు. అతనికి శరీరానికి మాత్రమే దెబ్బలు తగిలాయి. కానీ మాయాకి శరీరం కంటే కూడా మానసికంగా పెద్ద దెబ్బ తగిలిందని, రోహన్ లేకపోవడం ఒకటే అయితే ఇప్పుడు ఇలా ఆ ఎస్ఐ చేసిన పనులకి ఇదంతా
అని లోపలే బాధపడుతూ అటు పూనం గారిని ఇటు మాయాని తనే చూసుకుంటాడు. ఏం కాలేదురా, ఆ రోజు టెన్షన్కి హై బీపీ వచ్చింది, అందుకే నువ్వు ఎక్కువసేపు ఉండకూడదు, డాక్టర్స్ జస్ట్ చూడడానికే పర్మిషన్ ఇచ్చారు అంటూ మళ్ళీ తన రూమ్కి తీసుకుని వచ్చేస్తారు రేణు అరుణ్. జాహ్నవి ముఖేష్ ఎక్కడా అని అడిగితే వాళ్ళని వాళ్ళ రిలేటివ్స్ వచ్చి తీసుకుని వేరే సిటీకి తీసుకువెళ్ళిపోయారని చెప్తారు. ఆ రోజు నుండి ఇంకో 5 రోజుల వరకు అక్కడే ఉంటుంది. దెబ్బలన్నీ తగ్గాక డిశ్చార్జ్ చేస్తారు. అప్పుడు ఇంకా వేరే ఏ చాయిస్ లేక పూనం గారి గురించి నిజం చెప్తాడు. అప్పటికే ఏడ్చి ఏడ్చి అలసిపోయింది. ఇప్పుడు మాత్రం ఏం చేస్తుంది? వాళ్ళ అమ్మ వాళ్ళతోనే ఉంది అన్నదే చాలు అనుకుని అన్నా చెల్లెళ్ళు ఇద్దరూ బాధగా భారంగా పూనం గారిని ఇంటికి తీసుకుని వెళ్ళి చూసుకుంటూ ఉంటారు. అసలు ఏమైంది రేణు ఆ రోజు? నాకు మొత్తం చెప్పు అంటే అసలు రోహన్కి ఏమైందో, అలాగే అసలు ఆ ఎస్ఐ ఎందుకు మాయాని వదిలాడో, అరుణ్ని ఎందుకు వదిలేశాడో తనకి తెలిసినంత వరకు చెప్తుంది రేణు. ఆ రోజు నిన్ను అలా మా ముందే క్రూరంగా లోపలికి లాక్కుపోయి డోర్ క్లోజ్ చేసేసాడు. నాకు చాలా భయం వేసింది. ఏడుస్తూ వెనక్కి తిరిగేసరికి ఆంటీ కింద పడిపోయి ఉన్నారు. నాకు భయం వేసి ఎంత లేపినా లేవలేదు. చూస్తే గోడ తగిలి తల వెనక బ్లడ్ నా చేతికి అంటుకుంది. రీతు ఏమో ఇంకా పిచ్చిదానిలా నువ్వు ఉన్న రూమ్ డోర్నే కొడుతుంటే గట్టిగా అరిచి పిలిచాను. వచ్చి చూసి అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి, బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది, ఇంటర్నల్ బ్లీడింగ్ అయితే చాలా కష్టం అని ఏదేదో చెప్పింది. రీతు కూడా డాక్టర్నే. ముందు చెప్పాను రేణు డిజైనర్, రీతు మాయ ఒకే కోర్స్ అని. లాస్ట్ పార్ట్లో వాళ్ళు ఎంబీబీఎస్ అని కూడా చెప్పాను. నేను కాదు, రూపగారు చెప్పారు. అలా చెప్తూ ఉంటే మాయకి మళ్ళీ ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది. అయినా ఏమైందో తెలుసుకోవాలి, ఎందుకంటే ఆ ఎస్ఐని అరుణ్ చాలా దారుణంగా కొట్టాడు. అంత సులువుగా ఎలా వదిలేశాడు అనేదే మాయకి అర్థం కావట్లేదు. తర్వాత అంటుంది మాయనే. కన్నీళ్లు తుడుచుకుని మళ్ళీ చెప్తూ ఉంటుంది రేణు. నేను అంబులెన్స్కి కాల్ చేశాను. రాగానే నేను రీతు ఆంటీతో వెళ్తూ అరుణ్ భయ్యాకి ఆ విషయం చెప్దామని లోపలికి వెళ్ళాం. అప్పటికే భయ్యాని వాళ్ళు చాలా గట్టిగా కొడుతున్నారు. సైడ్కి జాహ్నవి ఆంటీ ముఖేష్ అంకుల్ పడి ఉన్నారు. నువ్వు చూస్తే లోపల వాడేం చేస్తాడో తెలీదు. నాకు ఒక్కసారిగా పిచ్చి పట్టినట్లు అయింది శామ్. ఏంటి అంటూ గట్టిగా హత్తుకుంటుంది రేణు. నిజమే, ఆ సిచ్యువేషన్ దాటిపోయారు కానీ ఇప్పటికీ తనకి అదంతా తలుచుకుంటూ ఉంటే ఏడుపు ఆగడం లేదు. గుండెల్లో చిన్నగా నొప్పి. ఆ అది బాధతో కాదు, అసలు అన్నిటి వెనుక ఉన్న వారి మీద పగ, కోపం, ద్వేషం. అసలు ఎవరు చేశారో కనుక్కోవాలి అనుకుంటూ మళ్ళీ రేణునే చెప్పమంటూ చూస్తుంది మాయా. రీతుని ఆంటీతో హాస్పిటల్కి పంపించేసి నేను స్టేషన్ నుండి బయటకు వచ్చి శరత్కి కాల్ చేశాను. శరత్ రేణు ఫియాన్సీ. మాయా డెవిల్ని తన లవ్లో పడేయడం కోసం హెల్ప్ చేస్తాడు, గుర్తున్నాడు కదా ఫస్ట్ అతనన్నమాట. అప్పటి వరకు అసలు తనకి చెప్పడం ఇష్టం లేదు శామ్. కానీ ఇంకా నాకు ఆ టైంలో కాళ్ళు చేతులు ఆడలేదు, అందుకే చేసి మొత్తం చెప్పేశాను. శరత్ వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చాడు. సిచ్యువేషన్ లైవ్లో చూసి వెంటనే తనకి తెలిసిన మీడియాలో వర్క్ చేసే ఫ్రెండ్ని కెమెరాతో రప్పించి ఆ స్టేషన్ నుండే లైవ్ టెలికాస్ట్ ఇప్పించేలా చేశాడు. నేను శరత్ కూడా నిన్ను అరుణ్ని వాళ్ళు ఎలా అరెస్ట్ చేస్తున్నారో చెప్తూ ఉంటే మిగతా ఛానల్స్ కూడా రికార్డ్ చేసి టెలికాస్ట్ చేశాయి. మేము కూడా మళ్ళీ లోపలికి వెళ్ళి నువ్వు ఉన్న రూమ్ డోర్ ఆపకుండా కొడుతూ ఉన్నాం. లైవ్ ప్రోగ్రామ్ దెబ్బకి ఆ పోలీస్ వాడి హైయర్ ఆఫీషియల్స్ కాల్ చేసినట్లు ఉన్నారు. వాడు డోర్ తీసి సారీ చెప్పి నిన్ను అరుణ్ని వెంటనే రిలీజ్ చేశాడు. హాస్పిటల్లో జాయిన్ చేశాం. ఆ తర్వాత జరిగిందంతా నీకు తెలుసుగా అంటుంది రేణు. కొన్ని నిమిషాలు మాయాకి మాటలే రావు. శరత్ ఎవరో కూడా తెలియదు, కానీ అతనే ఈరోజు వీళ్ళు ఇలా ఉండడానికి కారణమయ్యాడు. కానీ ఎన్నో ఏళ్ల నుండి ఇదే అపార్ట్మెంట్లో అందరితో కలిసిమెలిసి ఉంటున్నాం. తను ఎలాంటి వాళ్ళమో వాళ్ళకి బాగా తెలుసు, కానీ ఆ సమయంలో వాళ్ళకి ఎవ్వరూ హెల్ప్ చేయడానికి ముందుకు రాలేదు. మాయకి అందరి మీద విరక్తిగా అనిపిస్తుంది. మరి రోహన్
రోహన్ని ఎవరు అలా చేసింది అని అడుగుతుంది. రేణు ఏం చెప్తుంది మరి? రోహన్ని ఎవరు అలా చేశారో ఎవరికి తెలుసు? అసలు అక్కడ ఏం జరిగింది? రోహన్‌కి ఏం జరిగింది? రోహన్ చనిపోయి ఉంటే వాళ్ళ బాడీ వీళ్ళ దగ్గరికి ఇంకా ఎందుకు రాలేదు? తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ కోసం ఎప్పుడు ఎదురు చూస్తూ ఉండే మీ రూపా లావణ్య అండ్ లహరి రాజశేఖర్.